సఫాయి రఖనే కే లియే తుమ్ క్యా కర్తే హో? శుభ్రంగా ఉండటానికి నువ్వేం చేస్తావు? స్వస్థ జీవన్ కే లియే ప్రతిదిన్ సాఫ్ సఫాయి జరూరీ హే. మన ఆరోగ్యం బాగుండాలంటే ప్రతిరోజు శుభ్రత చాలా అవసరం. సాఫ్ సఫాయి రఖనే కే లియే మే హర్ దిన్ ఘర్ కే ఆస్పాస్ సఫాయి రఖూంగా. మనం శుభ్రంగా ఉండటానికి ఇరుగు పొరుగు ఉన్న ప్లేస్లన్నింటినీ నేను శుభ్రంగా ఉంచుతాను. ఘర్ మే और बाहर भी कूड़ेदान का इस्तेमाल करूँगा. ఇంట్లోని మరియు బయట కూడా నేను డస్ట్బిన్ వాడతాను. కాలే నీలే और हरे कूड़ेदानों का उपयोग करूँगा. నేను 3 రకాల డస్ట్బిన్స్ వాడతాను. బ్లాక్గా ఉండేది, బ్లూ కలర్లో ఉండేది, గ్రీన్ కలర్లో ఉండేది, మూడింటిని నేను ఉపయోగిస్తాను. కూడా ఇదర్ ఉదర్ నహీ ఫేకూంగా. చెత్త చెదారాన్ని నేను ఇటు అటు విసిరేను. हर दिन गंदगी को दूर करने साफ सफाई करूँगा. నేను ప్రతిరోజు ఏదైతే మురుకుందో దాన్ని నేను శుభ్రం చేసేసుకుంటాను. तुम नीले रंग के कूड़ेदान का उपयोग कैसे करते हो? నువ్వు బ్లూ కలర్ డస్ట్బిన్ ఎలా వాడతావు? मैं नीले रंग का कूड़ेदान का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकता हूँ. నేను బ్లూ కలర్ డస్ట్బిన్లో ఏమి వేస్తాను అని అంటే జో నష్ట నహీ హోతా. ఏవైతే నశించిపోవో వాటిని వేస్తాను. జైసే అవి ఏంటంటే ప్లాస్టిక్, లోహా. ప్లాస్టిక్ అంటే ప్లాస్టికే, లోహా అంటే ఇనుము, ఆది మొదలైన వాటిని నేను బ్లూ కలర్ డస్ట్బిన్లో వేస్తాను. దాని తర్వాత చూడండి, స్వాస్థ్య హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఇస్కా తాత్పర్య క్యా హై? ఆరోగ్యంగా ఉండడం అనేదే మనకు విలువైన ఖజానా లాంటిది. దీని అర్థం ఏంటి? స్వాస్థ్య హమారే లియే అన్మోల్ ఖజానా హై. ఆరోగ్యంగా ఉండడం, స్వచ్ఛత అనేది మనకి విలువైన ఖజానా. ఇస్కా తాత్పర్య యహ్ హై కి కోయి వ్యక్తి చాహే కితనీ హీ ధనవాన్ క్యూ నా హో. దీని అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనప్పటికీ యది ఉస్కా శ్వాస ఠీక్ నహీ హే, ఒకవేళ ఆయన ఆరోగ్యం బాగోపోతే తో ఉస్కే లియే సభీ సుఖ్ బేకార్ హై. ఆయనకి ఎన్ని సుఖాలున్నా అవన్నీ వ్యర్థం. రోగి వ్యక్తితో కోయి భీ కార్య ఠీక్ తరహసే నహీ కర్ పాతా. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఏ పనులు కూడా సరిగ్గా చేసుకోలేడు. కేవల్ స్వాస్థ్య వ్యక్తి హీ సభీ సుఖోంకో పా సక్తా హై. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే అన్ని సుఖాలు పొందగలుగుతాడు. స్వచ్ఛత और सफाई देश के प्रगति के सूचक हैं. పరిశుభ్రంగా ఉండడం, పరిశుభ్రత అనేది మన దేశ అభివృద్ధికి, మంచి ప్రగతికి మంచి సూచనగా కనిపిస్తుంది. అది ఎలాగా మనం స్పష్టం చేద్దాం. సారాంశం అన్న ఇది రాయొచ్చు. साफ सफाई हमारे जीवन में एक महत्वपूर्ण पहलू है. శుభ్రంగా ఉండడం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. స్వచ్ఛత జరూరీ హై. శుభ్రత అనేది చాలా అవసరం. क्योंकि साफ सफाई से हम जीवन में आने वाली कई परेशानियों और బీమారియో సే ముక్తి పాతే హై. మనం శుభ్రంగా ఉండడం వల్ల భవిష్యత్తులో రాబోయే చాలా రకాల జబ్బుల నుంచి, ఇబ్బందుల నుంచి మనం విముక్తి పొందుతాం. స్వచ్ఛత కా అర్థ హై సఫాయి సే రహనే కి ఆదత్. స్వచ్ఛత అంటే అర్థం ఏంటి అంటే శుభ్రంగా ఉండడం అనేది ఒక అలవాటుగా చేసుకోవడం. సఫాయి సే రహనే సే శరీర్ స్వస్థ రహతా హై. మనం శుభ్రంగా ఉండడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్వచ్ఛత తన్ और मन दोनों की खुशी के लिए आवश्यक है. శుభ్రంగా ఉండడం అనేది, పరిశుభ్రంగా ఉండడం అనేది మన శరీరానికి, మనసుకి కూడా చాలా అవసరం. స్వచ్ఛత హీ సేవ హై. పరిశుభ్రంగా ఉండడం అనేదే సేవ. हमारे देश के लिए हमारे जीवन में स्वच्छता की बहुत ज़रूरत है. మన దేశానికి కూడా స్వచ్ఛత అనేది చాలా అవసరం అని చెప్తున్నారు ఇక్కడ. गंदगी आसपास के वातावरण और जीवन को प्रभावित करती है. गंदगी అంటే మురికి
మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. हमें व्यक्तिगत रूप से और आसपास की सफाई अवश्य रखनी चाहिए. మనం మన వ్యక్తిగత శుభ్రంతో పాటు మన ఇరుగు పొరుగు మన దగ్గర శుభ్రంగా ఉండటం కూడా మనం చూసుకుంటూ ఉండాలి. अभी कोरोना के कारण साफ सफाई को ध्यान देने की आवश्यकता के बारे में स्पष्ट हुआ है. కరోనా వచ్చిన కారణంగా మనం శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండడం ఎంత అవసరమో మనం తెలుసుకున్నాం. స్వచ్ఛత एक अच्छी आदत है. స్వచ్ఛత శుభ్రంగా ఉండడం అనేది ఒక మంచి అలవాటు. हमारे लिए शरीर की स्वच्छता की भी आवश्यकता है. నహానా మన శరీరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నహానా అంటే స్నానం చేయడం, స్వచ్ఛ కపడే పెహన్నా అంటే శుభ్రమైన బట్టలు వేసుకోవడం, దాంతోకి సఫాయి ఆది మనం స్నానం చేయాలి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, మంచిగా పళ్ళు తోముకోవాలి. ఇలా ఉంటే మన ఆరోగ్యం మన శరీరం శుభ్రంగా ఉంటుంది. హమే ఇదర్ ఉదర్ కచరా నహీ ఫేంక్నా చాహియే. మనం చెత్తని అటు ఇటు పడేయకూడదు. కచరా హమేషా కూడేదాన్ మే హీ ఫేంక్నా చాహియే. అంటే చెత్త ఏదైతే ఉందో అది ఎప్పుడు డస్ట్బిన్లోనే వేయాలి. గందగీ సే కై తరహకి బీమారియా ఫైల్తీ హే. మురిగ్గా ఉండడం వల్ల చాలా రకాల రోగాలు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్ వస్తువుల కా ఇస్తేమాల్ నహీ కర్నా చాహియే. ప్లాస్టిక్ వస్తువులు మనం ఉపయోగించకూడదు, ఎందుకంటే అవి నాశనం అయిపోవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడతాయి కదా, అందుకని ప్లాస్టిక్ని ఉపయోగించకూడదు. ఇన్సే ధరతీ పేड़ पौधों और मानव पशु पक्षियों को भी हानि पहुंचती है. मन प्लास्टिक వాడడం వల్ల ధరతీ అంటే భూమి, పేడ్ అంటే చెట్లు, పౌధే అంటే మొక్కలు, మానవ్ అంటే మనుషులు, పశు అంటే పశువులు, పక్షియం అంటే పక్షులు, ఈ అన్నింటికి కూడా హాని జరుగుతుంది. అందుకని మనం ప్లాస్టిక్ని వాడకూడదు. స్వచ్ఛతా కో అప్నాయే और देश को आगे बढ़ाएं. స్వచ్ఛత అనేది మనం ఓన్ చేసుకోవాలి, మనం సొంతం చేసుకుని దేశ అభివృద్ధికి మనం పాటుపడాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సారాంశం ఇప్పుడు చెప్పాను కదమ్మా. నెక్స్ట్ ఏంటో చూద్దాం. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखे. ఇక్కడ బాక్స్లోని పర్యాయవాచి శబ్దాలు ఇచ్చారు, ఇక్కడ చూసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సడక్ అంటే రోడ్, రాస్తా రాహ్, చీజ్ అంటే వస్తువు, వస్తువు పదార్థ, ధరతి అంటే భూమి, పృథ్వీ భూమి, ఖుష్ అంటే సంతోషము, హర్ష ఆనంద్, ధన్ అంటే అర్ధ సంపద. నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. సహీ విలోమ శబ్ద సే పత్తో కి జోడి బనాయే. ఇక్కడ మ్యాచింగ్ చూడమ్మా, ఆపోజిట్ వర్డ్స్ అనమాట. దిన్ అంటే పగలు, రాత్ అంటే రాత్రి, జూట్ అంటే అబద్ధం, సచ్ అంటే నిజం, సఫాయి అంటే శుభ్రత, గందగి అంటే మురికి, పురాణి అంటే పాతది, నయి అంటే కొత్తది, కాలా అంటే బ్లాక్, సఫేద్ అంటే వైట్. ఇక్కడ ఏమిచ్చారంటే మనం లెసన్లో చదువుకున్నాం, గ్రీన్ కలర్ డస్ట్బిన్ దేనికి వాడతాము, బ్లూ కలర్ డస్ట్బిన్ దేనికి వాడతాము, బ్లాక్ కలర్ డస్ట్బిన్ దేనికి వాడతామని ఇక్కడ రాశాను. ఇది మీరు నోట్స్లోనూ లేదంటే టెక్స్ట్ బుక్లోనూ ఎక్కించుకోండి. ఇక్కడ ఉన్నవే ఇక్కడ రాశాను. తర్వాత ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. మీకు తెలిసిన విషయమే మళ్ళీ చెప్తున్నా, మీకు ఎగ్జామ్స్లో బిట్స్ ఇస్తారు, సంవత్సరాలని మీరు రాయాల్సి ఉంటుంది. అంటే 1951 ఏమంటారు, 2024ని హిందీలో ఏమంటారు అని రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బిట్ పడుతుంది అందులో. అందుకని మీరు 1 to 100 నెంబర్స్ ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. ఇక్కడ 50 నుంచి 60 వరకు ఉన్న నెంబర్స్ ఇచ్చారు, ఇవి చదువుకోవాలి. ఇక్కడ పుస్తకకి ఆత్మకథ ఇచ్చారు. మనం ఏం రాయాలంటే పెన్ యొక్క ఆత్మకథ రాయాలి. ఇక్కడ పెన్ యొక్క ఆత్మకథ రాయాలి. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదని నోట్స్లో రాశాను, ఒకసారి చూద్దాం. कलम की आत्मकथा. मैं कलम हूँ, నేను పెన్నుని, मेरी सहायता से मनुष्य ज्ञान को दूसरों तक पहुँचता है. మనకి ఏదైనా విషయం తెలిసింది అది ఎదుటి వాళ్ళకి చెప్పాలి, ఎదుటి నెక్స్ట్ తరానికి మనం ఇవ్వాలి అంటే మనం రాసి ఉంచితేనే వాళ్ళు చూస్తారు కదా. ఇదివరకు
ఇదివరకు జమానాలో రాసిన విషయాలు తాళపత్ర గ్రంథాలు అవన్నీ చదువుకునే కదా మనం ఇదివరకు నాగరికత ఏంటో తెలుస్తుంది. అలాగే మనం కూడా ఏదన్నా రాస్తేనే నెక్స్ట్ తరానికి నెక్స్ట్ జనరేషన్కి తెలుస్తుంది. అలాగా నేను పెన్నని హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. మనుష్య విద్వాన్ బననే मैं भी सहयोग देती हूँ. మనుష్య విద్వాన్ బననే मैं भी सहयोग देती हूँ. ఒక మనిషి విద్యావంతుడు అవ్వాలంటే నేను వాళ్ళకి చాలా సహాయపడతాను. मैं चाहती हूँ कि लोग मुझे तोड़े नहीं. నేను ఏం కోరుకుంటానంటే నన్ను విరగొట్టకూడదు అని. స్నాహి ఖతం హోనే తక్ ముజే ఉపయోగ కరే. ఈ పెన్లో ఇంకా అయిపోయేంత వరకు నన్ను వాడండి అని. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తానమ్మా. ఇక్కడ చూసారా, ఇక్కడ మే అనుంది, ఇక్కడ మై అనుంది. ఈ రెండింటికి తేడా చూడండి. నేను పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చాలామంది పిల్లలు మే మై ఈ రెంటికి తేడా తెలియకోకుండా రాసేస్తూ ఉంటారు. మై అంటే నేను, మై లడ్కీ హూ, మై ఔరత్ హూ. మే లో లోపల, మే ఇందులో లోపల. ఈ రెండు తేడా తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. అలా తెలుసుకుంటేనే మీరు చూడకుండా రాసేటప్పుడు ఇబ్బంది అవ్వదు. మై మే. ఇక్కడ పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారంటే స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి ఏదన్నా మీరు పిక్చర్ ఒకటి ఇకట్టా చేసి, ఇకట్టా అంటే సేకరించి, గ్యాదర్ చేసి అని అర్థం. స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించిన ఏమన్నా పిక్స్ మీరు తీసుకొచ్చి క్లాస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాకరణాంశ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి లెసన్లో పేరానే ఇచ్చారు. అబ్ తో సమझे. हाँ, मेरा नाम कूड़ेदान है. आज मैं आपको पते की बात बताता हूँ. संसार में एकमात्र मैं ही हूँ जो अपने शरीर पर लिखकर चलता हूँ. यूज मी, मेरा उपयोग करें. अब तो समझे. ఇప్పటికన్నా అర్థమైందా? నా పేరు డస్ట్బిన్. నేను ఈరోజు నా గురించి చెప్పుకోవటానికి వచ్చాను. ఈ ప్రపంచంలోని ఒకే ఒక వస్తువుని తన శరీరం మీద యూజ్ మీ, నన్ను ఉపయోగించుకోండి అని రాసిన ఒకే ఒక వస్తువుని నేను డస్ట్బిన్ని అని ఇక్కడ పేరా ఇచ్చారు. అయితే ఇందులో ఇక్కడ చూడండి, ఊపర్ దియే గయే అనుచ్ఛేద్. అనుచ్ఛేద్ అంటే పేరా అమ్మ, అనుచ్ఛేద్ అంటే పేరా. ఊపర్ దియే గయే అనుచ్ఛేద్ మే కుచ్ చిహ్న ఆయే హై. పైన ఇవ్వబడిన పేరాలో కొన్ని గుర్తులు ఇచ్చారు. చిహ్న అంటే గుర్తులు. ఇదిగో ఇవి ఇచ్చారు కదా. ఇన్ చిహ్నోంకో విరామ చిహ్న कहते हैं. ఈ గుర్తులు ఏమంటారు? విరామ చిహ్నాలు అంటారు. बोलते अथवा पढ़ते समय अपनी बात को ठीक से कहने के लिए कुछ देर रुकना पड़ता है. మనం ఏదన్నా సెంటెన్స్ చెప్పాలన్నా ఏదన్నా మాట్లాడాలి అన్నా ఒక్కొక్క దగ్గర ఆగాల్సి ఉంటుంది. అలా ఆగటానికి ఉపయోగించే వాటిని విరామ చిహ్నాలు అని అంటారు. रुकने की यह क्रिया వ్యాకరణ की భాషా में విరామ कहलाती है. అలా మనం ఒక దగ్గర ఆగడాన్ని విరామ్ అని అంటారు. लेखों में जिन लिखित चिन्हों या संकेतों का उपयोग किया जाता है उन्हें विराम चिन्ह कहते हैं. इनके उचित प्रयोग से ही भावों में स्पष्टता आती है. ముఖ్య విరామ చిహ్న నిమ్న ప్రకార హై. అయితే ఇవి రాసేటప్పుడు మనకి గుర్తులుగా ఉపయోగపడతాయి. అలాంటి గుర్తుని విరామ చిహ్నాలు అని అంటాము. అయితే వీటి ఉపయోగం వల్ల మన ఫీలింగ్స్లో స్పష్టత ఉంటుంది. అన్నిటినీ ఒకలాగా మనం చెప్పలేం కదా. అలాగే విరామ చిహ్నాలు యూజ్ చేస్తే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉంటుంది. ఇక్కడ కింద కొన్ని విరామ చిహ్నాలు ఇచ్చారు, అదేంటో చూద్దాం. అల్ప విరామ్, అర్ధ విరామ్, పూర్ణ విరామ్, ప్రశ్న చిహ్న, విస్మయవాచక్ చిహ్న. అమ్మ ఇక్కడ చూడండి, చిహ్న అంటున్నాను కదా, ఇక్కడ చూడండి చిహ్న చిహ్న చిహ్న. నిజానికి చిహ్న అనరమ్మా, చిహ్న అని అంటారు, చిహ్న అని అంటారు. కానీ మనకి అలా హిందీ మారిపోతూ వచ్చింది కనుక ఇక్కడ చిహ్న అని ఇచ్చారు. యోజక్, నిర్దేశక్, అవతరణ చిహ్న,
ఉద్ధరణ చిహ్న, కోష్టక్ చిహ్న. అర్థమైందా పిల్లలు? ఇక్కడ ఇంకా లాస్ట్కి వచ్చేసా. ఇక్కడైతే ప్లాస్టిక్ ఇచ్చారు, అలాగే గాజు సీసాలు, సాక్స్లు, ఇవన్నీ అరటిపండు తొక్క ఇవన్నీ ఇచ్చారు కదా. అయితే ఇవి ఎన్ని సంవత్సరాల తర్వాత భూమిలో కలిసిపోతాయి అని ఇక్కడ టేబుల్లో ఇచ్చారు. ఇవి ఒకసారి మీరు చూసుకోండి. సరేనా పిల్లలు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.